హాయ్ అండి, అందరికి నమస్కారం. నేను మీ సంపత్ని. ఇప్పుడు మనం వచ్చింది గౌరీపట్నం. మీకైతే గౌరీపట్నంలో పెద్ద చర్చి ఉందండి, నేనైతే చూపిస్తాను, చూసేయండి. వీడియోలోకి వెళ్ళిపోదామా? ఫాలో మీ. చూసారా ఎంత ఎత్తులో కనబడుతుందో? మనమైతే అక్కడి నుంచి వచ్చామండి. ఇప్పుడైతే అక్కడికైతే వెళ్ళాలి. ఇటు పక్క కూడా సత్రాలు లాగా ఉన్నాయండి, అన్నదానం జరుగుతుంది అనుకుంటా. నిలవలగిరి ఏరియా పుణ్యక్షేత్రం. ఇక్కడ చూసారా, ఇవైతే టర్కీ కోళ్ళు అండి. ఆహా, ఇంత ముద్దు ముద్దుగా హాయిగా బాగున్నాయి కదా. ఇటువైపు అయితే ఏమంట గేమ్ స్పాట్ అండి. ఇలా పైకి వెళ్తున్నాయి కదా, ఇంకా పైకి వెళ్ళాయి కూడా మెట్లు ఎక్కుతూనే ఉంటారండి. ఎంత కష్టం వచ్చినా కానీ ఓర్చుకుంటుంటారు. చూసారండి ఏ విధంగా ఎక్కుతున్నారా పైకి. నాకు కొంత జలుబు చేసింది, గొంత అయితే బొమ్మిరిపోయిందండి, అందుకే వీడియోస్ అనేది లేట్ అయినాయి తీయటం కొంచెం. మీకు మరిన్ని మంచి మంచి వీడియోలకి చూపిస్తానండి. చూసేద్దామా? వీడియోలోకి వెళ్ళిపోదామా? చూసారా చిన్న చిన్న గాంధీ తాతలు అయితే ఉన్నారు. అదిగోండి ఫ్రెండ్స్, ఒక గాంధీ తాత ముందు వెళ్తున్నాడు, కనపడ్డారా? గాంధీ గారు. ఇదిగోండి ఇక్కడ గాంధీ గారు. హాయ్ గాంధీ తాత. హాయ్ 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 చెప్పు. హాయ్, రేపు యూట్యూబ్లో వస్తుంది చూసుకో. హాయ్. ఎందుకు అంది తాత? ఇటు పక్క చూసారా ఫ్రెండ్స్, గొట్ట ఏ విధంగా ఉందో చూసారా? లొకేషన్ ఎంత బాగుందో.
ఎంతో బాగుంది కదా. ఆ ఎదర చూసారా బాబు, ఎంత ఎత్తులో ఉన్నాయి కదా, ఎట్లా ఎక్కుతారో ఏమో అనుకుంటాం. భక్తితో ఎక్కితే ఎంతో సుఖమేనండి. కష్టాలను కూడా దిగమనిగి సుఖంగా ఎక్కచ్చు. చూడండి భక్తులు ఏ విధంగా ఎక్కుతున్నారు. చూసారా ఫ్రెండ్స్ ఎలా వెళ్తున్నారు పైకి. మనం పైకి వెళ్ళిన తర్వాత అయితే బంగారు విగ్రహం మేరీ మాతది ఉందంటండి. అది కూడా మీకు చూపిస్తాను చూడండి. మీకు ఇక్కడ తరాజు కనబడుతుందా, త్రాచు అంటారు కదా, కాట. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే ఒక చెట్టు కట్టేసింది. మా లొకేషన్ మాత్రం వస్తుంది. మనం గిరి మీద ఉన్నాం. చూసారా మనం ఎంత ఎత్తులో ఉన్నామో. ఈ పిల్లలు ఉన్నారు కదా, పైకి కూర్చుంటున్నారండి. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ బిగ్ బాస్, హాయ్ చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ బ్రో, హాయ్ బ్రో, బ్రో హాయ్. ఈ బాలిక ఉంది కదా, ఇప్పుడు పాప మోకాల మీద చూడండి అంత మనకి. చూసారా పైన అంత బాగుంది కదా. సాయంకాలం అయితే ఇంకా బాగుంటుంది అనుకుంటా. పైన అయితే అన్నదానం కూడా జరుగుతుందంటండి. మనం కూడా ట్రై చేస్తే పోయిద్దామండి మోకాలు ఎక్కడం ఒకసారి. ఏంటండి, ఇక్కడికి వస్తే కోరిన కోరికలు అనేది తీరతాయంటండి. ఇక్కడికి వస్తే కోరిన కోరికలు తీరతాయంటండి. నా సబ్స్క్రైబర్ల క్షేమం కోసం నేను మోకాలతో ఈ మెట్లయితే ఎక్కుతున్నాను. ఇక్కడ ఉందండి, ఏం రాసింది, ఒకటవ దుఃఖ దేవరహస్యం బలివేత తోపులో యేసు ప్రభు ఆవేదన పడుట. ఒకటో దుఃఖ దేవరహస్యం బలివేత తోపులో యేసు ప్రభు ఆవేద పడుట. పైకైతే వచ్చామండి, పైకి ఎక్కాలి. ఇంకా మన పైకి ఎక్కలేదండి. ఇంకా మన అక్కడి నుంచి ఆడుకొచ్చామంటే అక్కడ కనబడుతుందా.
ఇంకా మనం పైకి వెళ్ళాలి. ఇక్కడ చూసారా, ఇటు కూడా దారి ఉంది. అదొక దారి. ఇప్పుడు మనం నడిచేది ఒక దారి. మనం నడిచేది ఇటు. ఇది చిన్న దారి. మరి ఆ దారి ఎక్కడికి వెళ్తుందో తెలియదు. సరే ఫ్రెండ్స్, భోజనానికి వెళ్తాయి. ఇప్పుడైతే భోజనాలకైతే ఇలా వరుసగా లైన్లో అయితే నుంచున్నామండి. చూసారా, పిల్లలు పెద్దలు అన్నదానం కోసం క్యూ లైన్లో నుంచుని వేచి చూస్తున్నారు. చాలామంది వచ్చారండి చూడాలి, కానీ నా వాయిస్ సరిగ్గా లేకపోవటం వల్ల సరిగ్గా మాట్లాడలేకపోయాను. కొద్దిగా జలుబు చేసి గొంతంతా బొంగురుగా ఉందండి. చాలా అంటే చాలా బాగుంటుంది వీడియో మొత్తం, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మేరీ మాత బంగారు విగ్రహం కూడా దారుంది. నెక్స్ట్ అయితే చూపిస్తాను. ఇప్పుడైతే భోజనశాలలోకి వచ్చాము, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడైతే భోజనం చేస్తున్నాం. సంగతి మనకు చూసారా ఫ్రెండ్స్, అందరు భోజనాలు. అవునండి సిస్టర్, భోజనాలు మా సిస్టర్ ఫ్యామిలీతో వచ్చినామండి. గౌరీపట్నం చర్చికి అయితే చర్చి అండి. చూడండి ఫ్రెండ్స్, ఎంతో బాగుంది కదా. మేరీ మాత బైబిల్ కేంద్రంలో అవరే అలా తీరా. నేను చెట్లు చేవలు కొట్టేస్తున్నాను. సిస్టర్ సిస్టర్ ఈరోజు సండే అవటం వల్ల చాలామంది అయితే గౌరీపట్నం మరియమ్మ తల్లి గారి దేవాలయం చూడటానికి వచ్చారండి. చాలా సంతోషంగా, చాలా ఆనందంగా ఉన్నారు.
ప్రకృతి అందాలు అయితే మస్తున్నాయండి. అంతేకాకుండా మేరీ మాత బంగారు విగ్రహం ఉందంటండి, అది కూడా మీకు చూపిస్తాను. అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో అయిపోవడం చూపిస్తా చూడండి. She is